లైవ్ షోకి తిరిగి స్వాగతం. విపక్షాలు కృత్రిమ వ్యతిరేకత సృష్టించి దుష్ప్రచారం చేసి భంగపడ్డాయన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 90% మంది అవునంటున్నారు, 10% మంది కాదన్నారు. ఇక మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ గారు లైన్లో ఉన్నారు. శివాజీ గారు నమస్కారం. చెప్పండి, మీరు ఎట్లా అబ్జర్వ్ చేశారు ఈ విజయాన్ని, ఈ ఫలితాన్ని? అతనికి కేసీఆర్ కి వారి ప్రభుత్వానికి బాధ్యత మరింతగా పెరిగింది. ఓకే, మరింతగా అందరినీ కలుపుకుని నడపాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా నీ వెనకమాలు ఉన్నారు కనుక సమన్యాయం చేయాలనేది ఒకటి. రెండోది ఏంటంటే, ఒక రీజనల్ పార్టీ తెలుగుదేశం ఉందనుకోండి, తెలుగుదేశం కానీ మరో రీజనల్ పార్టీ కానీ అది ఆ రాష్ట్రానికి పరిమితమై ఉంటది కానీ మల్టీగా 2 రాష్ట్రాల్లోనూ 3 రాష్ట్రాల్లోనూ 4 రాష్ట్రాల్లోనూ రీజనల్ పార్టీ ఉండదు. అందులో ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రాకి వస్తే మీకు ఉదాహరణ చెబితే ములాయం సింగ్ ఎంత గట్టిగా ఏపీలో ఉన్నప్పటికీ కూడా సరసన పక్కన ఉన్న బీహార్ లో ఉండదు. అక్కడ ఒకే కులం ఉన్నప్పటికీ కూడా అక్కడ అల్లు ఉంటాడు, లేకపోతే ఇంకోళ్ళు ఉంటారు. అదే మాదిరిగా పంజాబ్ లో ఒక బలం వచ్చింది మొదట్లో మాయావతికి బలం వచ్చిన తర్వాత ఎప్పుడైతే అక్కడ ఉత్తరప్రదేశ్ లో నెగ్గిందో పంజాబ్ లో పోయింది. అదే మాదిరిగా కేజ్రీవాల్ కూడా పంజాబ్ లో నేను వెళ్ళాలని చెబుతున్నాడు, ఢిల్లీకే కన్ఫర్మ్ అయ్యే పరిస్థితి. ఆ మాదిరిగా ఒక రీజనల్ పార్టీ పైగా క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది తెలంగాణకి ఆంధ్రాకి. నీటిలో, పంచాయతీలో, లేదా సర్దుకోవడంలో, ఆస్తుల పంపకంలో, అప్పుల పంపకంలో, నిధుల పంపకంలో, లేకపోతే ఉద్యోగుల పంపకంలో పంచాయతీ ఉంది. ఇక్కడ ఈ పంచాయతీ ఉన్నప్పుడు ఇక్కడ తెలుగుదేశం ఇక్కడ అధికారంలో ఉంటే ఆంధ్ర ప్రాంతంలో అక్కడ ఎలాగా కాలువ ఉంటుందో ఎట్లాగే సాధ్యం కాదు కదా. అక్కడ కాలువ ఉండాలనే ప్రయత్నం చేస్తే ఇక్కడ దెబ్బతింటది అది. అందుకని ఇన్సరెంట్ క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ బిట్వీన్ ది 2 స్టేట్స్ ఫర్ తెలుగుదేశం. అందుకే తెలివిగా బీజేపీ వాళ్ళకి అప్పచెప్పేశారు కదా గొడవ లేకుండా. బీజేపీ వాళ్ళు కూడా దానికి మూల్యం చెల్లించారు కదా. ఇప్పుడు తర్వాత ఈ నేషనల్ పార్టీస్ కి వచ్చినట్టయితే రీజనల్ పార్టీస్ బలపడిన దిక్కున నేషనల్ పార్టీస్ కి మళ్ళీ చోటు దొరకడం చాలా కష్టం అవుతుంది. రాజశేఖర రెడ్డి ఎలాగ చేశాడంటే, రాజశేఖర రెడ్డి నేషనల్ పార్టీని కూడా రీజనల్ పార్టీకి నడిపాడు. ఓకే అండి, ధన్యవాదాలు శివాజీ గారు. ఇప్పుడు ఒక్క నిమిషం, శివాజీ గారు చెప్పిన నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మాకు తెలుగుదేశం పార్టీ తోని పొత్తు ఉండడం వల్ల కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు 2 రాష్ట్రాల మధ్య వచ్చే వివాదాలు కూడా అవి మాకు కూడా యాడ్ అవుతున్నాయి అనేది ఒకటి. అది మేము సమీక్షించాలి. ఒక రాష్ట్రంలో ఉండి ఇంకో రాష్ట్రంలో లేకుండా ఉండగలుగుతారా? అట్లా అక్కడ మీరు మీ నాయకులు చాలా మంది కొందరేమో బ్రహ్మాండంగా పోతారు, కొందరేమో బ్రహ్మాండంగా ఏదున్నా సార్. ఇప్పుడు నేను ప్రాంతీయ సమస్యలు, ఆయా ప్రాంతాలలో ప్రాంతీయ సమస్యలు ప్రజలను ప్రభావితం చేసినప్పుడు దానికి అనుకూలంగా అది నేషనల్ పార్టీస్ దెబ్బతిని మరి సంస్థానాల్లాగా ప్రాంతీయ పార్టీలు వచ్చేందుకు ఈ 50-60 ఏళ్ల కారణాలు ఇవే. లేకపోతే ప్రాంతీయ పార్టీలు ఎందుకు పెట్టినాయి? ఇప్పుడు స్థానికంగా ఉండే సమస్యలను అక్కడ స్థానిక ప్రజలు రిసీవ్ చేయబోతున్నారు. ఇప్పుడు రేపు గ్రేటర్ హైదరాబాద్ కలిసి పోటీ చేస్తాం. అది కూడా మా సమీక్ష మీటింగ్ కాలేదు, సమీక్ష మీటింగ్ చెప్తాను. కానీ ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి ఉదాహరణకి ఇంతకుముందు సోదరుడు చెప్పాడు ఏంటంటే అసెంబ్లీలో మాట్లాడిన విషయం ఒకటి చెప్పారు. అది నేను పూర్తిగా మాట్లాడడం ముందే మీరు చేశారు. ఇప్పుడు మేమేమంటానంటే 1989లో ఎన్టీ రామారావు గారు ఓడిపోయిన తర్వాత లాస్ట్ బట్ 6 నెలల ముందే వచ్చారు. అప్పటిదాకా వారు మళ్ళీ ఎక్కడ కూడా ప్రతిపక్ష పాత్ర పోషించలేదు. మీరు ఎన్టీ రామారావు గారు 1989-94 నేను చెప్పనండి. వారు ఎందుకంటే వారు పక్కకి వెళ్ళిపోయారు, వారు వారి సొంత కార్యక్రమాలు చూసుకున్నారు, వచ్చారు. కానీ 6 నెలల తర్వాత వచ్చి వారు గెలిచారు. నేను దాన్ని ఉదాహరణ చెప్తున్నా. వాళ్ళ ప్రతిపక్షాలు అంటే నేను కూడా తెలుసు కదా, మీరు చెప్పింది వాస్తవం కాదు. 6 నెలల వరకు కనపడలేదంటే అటు గురించి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టారు. డే టు డే ఎగ్జాగరేషన్ అనండి, మీరు ఏదైనానండి. ఇప్పుడు అసెంబ్లీ నడవనీయకుండా ప్రతిరోజు గొడవలు పెట్టుకొని ఇది అయింది అదైంది అని ఎన్నికలై ప్రభుత్వం వచ్చిన తెల్లారి నుంచి ఆయన ఏం చేయలేదు. డిగ్నిటీగా ఉన్నాడని చెప్తున్నా. డిగ్నిటీగా ఉన్నారు ఆయన. నేను చంద్రబాబు గారు, మాధవ్ రెడ్డి వీళ్ళంతా వాడు ఎవరేం చేసినా కూడా ఇప్పుడు వీళ్ళు ఎంత చేసినా కేసీఆర్ చేసిందే ఫైనల్ అండి. ఇప్పుడు వాడు చంద్రబాబు నాయుడు గారు చేసిందే ఫైనల్, ఎన్టీ రామారావు గారు చేసిందే ఫైనల్. వారు డిగ్నిటీగా ఉన్నారు. వారు ఎక్కువ డే టు డే యాక్టివిటీస్ లో ఉండకుండా ఎన్టీఆర్ గారు ఉన్నారు. దానివల్ల మళ్ళీ రిజల్ట్స్ వచ్చినాయి. అట్లనే ఇప్పుడు కూడా నేనేమంటానంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో సరే టీఆర్ఎస్ తో పాటు మిగతా పార్టీలు పోరాడిని, వాళ్ళు ఇచ్చిండ్రు, వాళ్ళు తెచ్చిండ్రు, వాళ్ళు పోరాడిండ్రు. ఇవి అయిపోయిన తర్వాత నేనేమంటాను, ఇప్పుడు ఈ రిజల్ట్స్ మెదకు ఇవన్నీ చూసుకున్న తర్వాత నేను అనుకుంటున్నా ఈ రోజు ఈ అసెంబ్లీలో కొద్దిగా రైతుల ఆత్మహత్యలు బాగా మాట్లాడడం జరిగింది. కానీ మరి రైతులు ఇలా ఓటేయలేదంటే ఓటేసిండ్రు. మరి ఏది తప్పు ఏది రైట్ అంటే మరి ప్రజల నిర్ణయానికి వదిలిపెట్టాలి. ఇంకొక 2.5 సంవత్సరాల దాకా నేను నా అభిప్రాయం చెప్తున్నా, 2.5 సంవత్సరాల దాకా ఆయా పార్టీలు సొంత కార్యక్రమాలు చేసుకొని ఆ ప్రభుత్వాన్ని మొత్తం
కంప్లీట్ స్వేచ్ఛ ఇస్తే మంచిదని నా అది అభిప్రాయం. అట్లా ఎట్లా సాధ్యం అవుతుంది అయితే రాజకీయాల్లో? అప్పుడు ఏమైతుందంటే వాస్తవాలు ఏంది అనేది ప్రజలు కూడా రియలైజేషన్ మొదలైతుంది. సరే. కానీ ఇప్పుడు తెల్లారులేసే ఇక ఏదో మనం కాస్త యుద్ధం నిరాశతో చేసుకున్నట్టు మాట్లాడుతున్నట్టుగా ఉంది. అంటే మరి యుద్ధం చేసుకున్నట్టు మొదలు పెడితే ఏమైతుందంటే వినోద్ గారు ప్రజలు వాళ్ళ బాధ్యతను కూడా గుర్తించే పరిస్థితి మనం తీసుకురావాలి. వ్యాలిడ్ పాయింట్. Valid point. అదే కాపురం అంటున్నాను. చూడండి better ఆ? అంటే వారు అన్నది ఏంటంటే కాడెత్తేయడం అని వారు అంటలేరు. మరి ఒక యుద్ధం టైపు రోజు లేచిన కాంచెలు పడుకునేదాకా మొత్తం ఇప్పుడు అసెంబ్లీ వేదిక చూసుకున్న తర్వాత అసెంబ్లీలో బహిష్కరణలు ఇవన్నీ చూసుకున్న తర్వాత ఏమైంది? ప్రవర్తించొద్దని వారు ఇప్పుడు ప్రజల అభిప్రాయాన్ని మనం ఓకే, గంటా తీసుకోవాలి. ప్రసాదరావు గారు ఏలూరు నుంచి లైన్ లో ఉన్నారు. ప్రసాదరావు నమస్కారం, మాట్లాడండి. ప్రసాద్ మీ చర్చలు చాలా బాగుంటాయి, కానీ ధన్యవాదాలు. వీళ్ళు పొలిటీషియన్స్ ఇక్కడ ఉన్న, ఇప్పుడు మనకి ఏపీలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు అమరావతి క్యాపిటల్ నుంచి ఓపెనింగ్ బోర్డు డబ్బు ఖర్చు పెట్టి వేస్ట్ చేశాడు. అట్లానే రేపు పొద్దున్న కేసీఆర్ కూడా ద్వారా అక్కడ ఏదో యోగం చేస్తానని చెప్పి ఆయన డబ్బు వేస్ట్ చేయడం ప్లానింగ్ చేస్తా ఉన్నారు. కాకపోతే ఇది పేద ప్రజలకి ఖర్చు పెట్టాలని ప్రభుత్వ కార్యక్రమం కాదండి ప్రసాద్ గారు. ఆయన సొంత ఖర్చుతో పెడతానని. గంటా ప్రసాద్ గారు మీరు ఏలూరు నుండి మాట్లాడుతున్నారు, మీకు ఇది తెలియదు సబ్జెక్టు. అదేంటంటే చండీ యాగం అనేది మా కేసీఆర్ గారు వారి సొంత ఖర్చులతో చేస్తున్నారు. అది ప్రభుత్వ కార్యక్రమం కాదండి. గతంలో కూడా కేసీఆర్ గారు చేసినారు, వారికి అది ఆనవాయితీ. చంద్రబాబు గారిని కూడా ఆహ్వానిస్తామని చెప్పారు. చంద్రబాబు గారిని ఆహ్వానిస్తామంటున్నారు, రాష్ట్రపతి గారిని ఆహ్వానిస్తారు, ప్రధానమంత్రిని కూడా ఆహ్వానిస్తా అంటారు. అది వారి వ్యక్తిగతమైనటువంటి విషయం, దానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. అది వారు ఎప్పుడు చేస్తారు. అంటే అటుగా స్నేహ సంబంధాలు అంత బాగా బలపడినాయి అనే ప్రశ్న సహజంగానే వస్తుంది కదా. తెలంగాణ రాష్ట్రం రాకముందు వారికి అది మొక్కు. అది కాదు, అది కాదు. అది చంద్రబాబు గారు కేసీఆర్ గారికి మధ్య స్నేహ సంబంధాలు బలపడినాయి అని. వారు ప్రసాద్ గారు అనేది అది కరెక్టే. అది వారు ఏలూరు నుండి మాట్లాడుతూ గంటా ప్రసాద్ గారు అది ప్రభుత్వ ఖర్చు అని అంటున్నారు. అది ప్రభుత్వ కార్యక్రమం కాదు. కేసీఆర్ గారు అది నిన్న తెలంగాణ రాష్ట్రం క్లారిటీ వస్తే ఇచ్చారు. నేను చండీయాగం చేస్తాను మొక్కుకున్నారు. అప్పటి మొక్కు Right. ఉండిపోయింది కాబట్టి వారు చేస్తున్నారు. Right. అది వారి వ్యక్తిగత కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమం కాదు. ఓకే, వినోద్. మనము ప్రజల యొక్క తీర్పును శిరస వహించాలి సార్. తప్పకుండా అన్ని పార్టీలు కూడా, ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా, ప్రజలు కూడా ఇవాళ వాళ్ళ యొక్క ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు అనేది గౌరవప్రదమైంది. తప్పకుండా దాన్ని గౌరవించాలి. తర్వాత రెండవది, కేసీఆర్ గారు ఎప్పుడైతే నిజంగా ఇప్పుడు అభివృద్ధి పథకాలు ప్రజలు నమ్మి ఓటేశారు కాబట్టి ఇంకా ఆయన చేసే అభివృద్ధి పథకాలకు మనం కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే సరే మనం ఎక్కడన్నా అన్యాయం జరుగుతుంది విమర్శిస్తాం, మీ వైఖరిలో కూడా మార్పు కనబడుతోంది. స్వరం మారుతోంది. ప్రజలకు గాలి వినోద్ కుమార్ గారి స్వరం మారుతోంది. లేదు అట్లయినా అంటే వాస్తవాలు మాట్లాడుకోవాలి. మన వాస్తవాలు చెప్పాలి. డబ్బులు ఖర్చు పెట్టారు అది జరిగింది సార్, ఎన్నికల్లో జరిగింది, అయిపోయింది. ఎక్కడ జరిగింది? నేను చెప్తున్నాను, మా దగ్గర జరిగింది, ఊర్లో జరిగింది. ఇది 100% వాస్తవం. దీంట్లో నిరూపణలకు నేను బోధదలుచుకోలే. నేనైతే విషయం చెప్తున్నా, ప్రజా తీర్పు అనేది వచ్చేసింది. ఎట్లా జరిగింది అనేది, ఎన్నికల వైపు ఎట్లా అక్రమాలు జరిగింది రేపు మళ్ళీ ప్రజలు రేపు నిర్ణయిస్తారు కదా. తీర్పు వచ్చే 2019 దగ్గరలోనే ఉంది. కానీ నేను ఇంతకుముందు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా నేను ఏమంటానంటే, ఇప్పుడు ప్రజలు నిజంగా ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నప్పుడు పూర్తిగా గుడ్డిగా వ్యతిరేకించే కార్యక్రమం మాత్రం ప్రతిపక్షాలు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే అది అవసరం ప్రజలకి. రేపు నిజంగానే ప్రజలకు అందరూ చేరితే మళ్ళీ వాళ్ళకి అధికారం ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదా చేరకపోతే ఖచ్చితంగా వాళ్ళకి వ్యతిరేకమైన తీర్పు వచ్చే అవకాశం. బట్ గుడ్డిగా ఇంతకుముందు రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం లాంటివి కానీ, లేదంటే ఇంకో నాయకుడు మాట్లాడడం కానీ, ఇట్లాంటివి కాకుండా ఒక నిర్మాణాత్మకంగా మనము ప్రజా సంక్షేమం దృష్ట్యా కొన్ని విషయాలలో అంటే మంచిగా చేస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి, ఎక్కడైనా ప్రజా వ్యతిరేకంగా చేస్తే ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఈ అంశాలను మనం ప్రతిపక్షాల దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది, ప్రతిపక్షాలని కలిసే అవకాశం ఉంటుంది. లెఫ్ట్ ఖచ్చితంగా తప్పే ఉందండి. ప్రజల పక్షాన్ని నిలబడడానికి, తప్పు చేసినప్పుడు ప్రభుత్వం నిలదీయడానికి కలిస్తే తప్పలేదు. కానీ నేను అంటే కేవలము అధికార పార్టీని తిట్టడే కార్యక్రమం పెట్టుకుంటే మాత్రం ప్రజలు ఇట్లా ఇప్పుడు ఎట్లయితే డిపాజిట్ గలం తీశారో వామపక్షాలు కూడా కొంచెం తీవ్రంగానే మాట్లాడి కదా. నేనేమంటున్నానండి, వామపక్షాలైనా ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యంలో పార్టీనే సార్, అది రాజకీయ పార్టీనే. అది ఈవెన్ మావోయిస్టు పార్టీ కూడా రాజకీయ పార్టీనే. కాబట్టి పార్టీలు అనేటివి పార్టీ కదా, రాజ్యాంగానికి లోబడి పార్టీలు అయితే ప్రజల తీర్పు అనే దాన్ని ప్రతి వారు గమనించాలి. ఖచ్చితంగా అక్కడ జరిగిన లోటుపాట్లు కూడా ప్రశ్నించాలి, తప్పలేదు. బట్ అదే పనిగా నిజంగా ఇంతకుముందు సుమన్ చెప్పినట్టుగా ప్రభుత్వం చేసే ప్రతి సంక్షేమం దాన్ని పూర్తిగా వ్యతిరేకించే కార్యక్రమంలో ఉండకుండా ఉండే కార్యక్రమం, తప్పు చేస్తే మాత్రం ప్రశ్నించాలి, అదొకటి. ఇక రెండవది, నా విషయానికి వస్తే నేను అంటే ఇవాళ అంబేద్కర్ వాదులని తర్వాత వామపక్షాలని ఏకం చేసే కార్యక్రమంలో భాగంగా మొత్తం ఒక ప్రయోగం, ఇది ఒక ఎక్స్పెరిమెంట్. ఆ ఎక్స్పెరిమెంట్లో 10 వామపక్షాలను కలిపేయడంలో కొంత మేము ఫెయిల్యూర్స్ అయ్యాము, తప్పు కలపడంలో. అంబేద్కర్ వాదులను ఇట్లాగే సామాజిక శక్తులను కలపడం తక్కువ టైం ఉంది. రెండవది గుర్తుకొత్తది. తర్వాత మూడవది ఒక ఓటమి ఒక మరో విజయానికి పునాది. అందుకే వీళ్ళంతా సమన్వయం చేయడానికి నాదేముంటది. అందుకే
వీళ్ళని సమన్వయం చేయడానికి టైం అంతా పోయింది. గుర్తొచ్చిన తర్వాత వీళ్ళ కేసీఆర్ గారు ఏం చేశారు, నా పర్మిషన్ అంత చేశారు, నాకు ఇచ్చిన పర్మిషన్ అంత రిజిస్టర్ గారు చెప్పారండి, మా రిజిస్టర్ గారు చెప్పారు ఒత్తిడి సంబంధం లేదు. మళ్ళీ కోర్టుకు పోయాను, మళ్ళీ కోర్టుకు పోయి మళ్ళీ పర్మిషన్ తీసుకొని ఇగో నా టైం అంతా అట్లనే పోయిందండి ఇవాళ. చూసారు కదా పేపర్లలో చూసారు కదా, పర్మిషన్ తెచ్చుకున్నాను. ప్రభుత్వం అంటే ఓన్లీ అధికార పక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేలతో నడిచేదే ప్రభుత్వం. ప్రతిపక్షాలు కలిపిన దాన్నే ప్రభుత్వం అంటారు. అందువల్ల మరి ప్రతిపక్షాలు నిరంతరం అయితే నేను కేసీఆర్ గారు మాట చెప్పారు, నేను పక్షపాతం లేకుండా విపక్షాలను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలకు కూడా నేను అన్ని స్కీములు ఇంప్లిమెంట్ చేశానని చెప్తున్నాను. ఇప్పుడు దాని గురించి చెప్పడం లేదు, ఇక్కడ జరిగిన చర్చ గురించి చెప్తున్నాను. వారు ఇచ్చారా ఇయ్యలేదనేది మీరు ఇంకో చర్చ పెట్టండి చెప్తాను. లేదు, ఇప్పుడు జరిగేది ఏంటంటే మాట్లాడింది ప్రతిపక్షం లేకుండా ప్రభుత్వాన్ని కంప్లీట్ గా వదిలిపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తే ప్రజాస్వామ్యానికే ముంపు, అది మంచిది కాదు. మీరు చేయాల్సింది ఏంటంటే మనం ఏం మాట్లాడతాం అనేది ప్రజలు నిర్ణయం చేస్తున్నారు. మనం సరిగ్గా మాట్లాడాలా, వ్యక్తిగతంగానే అది ప్రజలకు అనుకూలంగా మాట్లాడుతున్నావా, ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు వారు చెప్పినట్టుగా జరుగుతున్నాయా లేదా, ప్రజాస్వామ్యంగా జరుగుతున్నాయా, నియంత్రితంగా జరుగుతున్నాయా? నేను ఒక వాడానండి, ఎగ్జాగరేషన్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ ఇవి రెండు ఉండద్దు, అటు ఉండద్దు ఇటు ఉండద్దు. దాన్ని ప్రజలు తిరస్కరించారు. పనిచేయాలంటే ప్రతిపక్షం గట్టిగా పనిచేయాల్సింది. పనిచేయండి, మేము కూడా మీరు గట్టిగా పనిచేయాలని కోరుతున్నాము. ప్రతిపక్షాలు గట్టిగా పనిచేయాలని కోరుతున్నాం. నేననేది సార్, ఇప్పుడు వరంగల్ తీర్పు ఏంటంటే చాలా స్పష్టంగా 17 నెలల మా ప్రభుత్వ పాలనకు ప్రజా ఆమోదం లభించినట్టు మేము భావిస్తాము. ఒకటి. రెండోది, మేము మా అభ్యర్థి కూడా సాధారణ వ్యక్తి, కేసీఆర్ గారే బీఫామ్ ఇచ్చి 70 లక్షల రూపాయలు. అంటే ఇవాళ జనాలు కూడా గమనిస్తున్నారు. ఒక ప్రపోజ్ చేశాను వీళ్ళ అభ్యర్థిని కూడా, నేనే ఫస్ట్ ప్రపోజ్ చేసింది, నేనే ప్రపోజ్ చేశాను వీళ్ళ అభ్యర్థి. ఆ పేదవాళ్ళకి టికెట్ ఇవ్వండి ప్రపోజ్ చేశాను. వివేక్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీకు తెలియదు, టీఆర్ఎస్ పార్టీ, మీరు టీఆర్ఎస్ పార్టీ లోపల ఏం జరుగుతుందో నాకు తెలియదు. పసునూరు దయాకర్ గారికి టికెట్ ఇవ్వమని మీరు అనుడే ఏమనేది ఏంటంటే, అంటే ప్రజలు కూడా గమనిస్తున్నారు మా ప్రభుత్వ పాలన వైపు, మా పార్టీ పోతున్నటువంటి పద్ధతులు, సామాన్యులకు కూడా అవకాశాలు ఇస్తూ ముందుకు పోతున్నటువంటి తీరు అది గమనించారు. మూడోది ఏమంటున్నాను సార్, మూడోది దాంట్లో చాలా స్పష్టంగా కొన్ని పత్రికల విష ప్రచారం, బురద జల్లే కార్యక్రమం, ప్రతిపక్షాలకు చెందిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు, కొంతమంది అయితే మరీ ఎక్స్ట్రీమ్ పోయి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అయితే సీఎం గారి విషయంలో చాలా వ్యక్తిగతంగా పరుషమైన, సో దానికి మంచి రిటాలియేషన్ ఇవాళ వచ్చినట్టుగా మేము భావిస్తున్నాం. ఈ తీర్పు ద్వారా ఇందాక మా కడియం శ్రీహరి గారు చెప్పారు, అది మా బాధ్యతను గుర్తు చేసింది, మాకు గర్వం రాదు. కేసీఆర్ గారు కూడా చెప్తాను, నేను ఎన్టీవీ నుండి వరంగల్ జిల్లా ప్రజలకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మంచి తీర్పు ఇచ్చారు, ఖచ్చితంగా నమ్మకాన్ని ప్రజాస్వామ్యంలో వచ్చినటువంటి తీర్పు అనేది అప్పటికి మాత్రమే వర్తిస్తుంది. ఇది నిరంతరం మారే. మేము మంచి పని చేస్తే ప్రజలు మాత్రం ఉంటారు, మంచి పని చేయకుండా ప్రజలు మమ్మల్ని శిక్షిస్తారు. విపక్షాలు కృత్రిమ వ్యతిరేకత సృష్టించి దుష్ప్రచారం చేసి భంగపడ్డాయన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 89% మంది విపక్షాలు భంగపడ్డాయని చెబుతున్నారు, 11% మాత్రం కాదన్నారు. ఎస్ఎంఎస్ పంపిన వారందరూ కూడా ధన్యవాదాలు. వేణుగోపాల్ రెడ్డి గారు, మల్లు రవి గారు, బాల్క సుమన్ గారు, గాలి వినోద్ కుమార్ గారు, కడియం శ్రీహరి గారు, యలమంచిలి శివాజీ గారు అందరూ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.